రాయండి. ఇంకోటి మ్యామ్ ప్లీజ్ డూ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యెస్. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మాత్రం మీరు నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా 2 అడుగుతాడు. మీ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను అదే అంటున్నాను. స్టార్టింగ్లో కూడా నేను స్టార్టింగ్ నుంచి వీడియో చేశాను నేను. ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఆ ప్రీవియస్ పేపర్లో ఎలా అడుగుతుండో బిట్ మనం కూడా ఎలా చేసుకోగలుగుతుంది, దాన్ని బట్టి మనం ఎలా చదవాలని తెలుస్తుంది. ప్రీవియస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయి, 2 అన్నా వస్తాయి. సో కన్ఫామ్ అండి, నేను కన్ఫామ్గా ట్రై చేస్తాను. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇంకోటి ఫిజిక్స్లో ఏంటంటే ధ్వని నెంబర్ 1. ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ధ్వని, కాంతి, అయస్కాంతం, విద్యుత్, ఉష్ణం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్లో ప్రమాణాలు అనేవి, యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అన్నీ ఒక చోట రాసుకోండి. చాలా